బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎవరిని నియమించనుంది? దీని మీద మొత్తం బీజేపీ అభిమానులు కాదు, లేకపోతే దేశం మొత్తం బీజేపీకి ఎవరైతే కొంచెం పాజిటివ్ గా ఉంటారో, ఆ పార్టీ బలంగా పుంజుకోవాలనుకుంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఇదే టాపిక్ మీద ఆలోచిస్తున్నారు. ఎవరిని పెడుతుంది జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ అని. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్న అన్ని సమీకరణాల్లో ఉత్తరాదిలో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, దక్షిణాదిలో కూడా అలా స్ట్రాంగ్ గా అవ్వాలనుకుంటుంది. సో అలా అవ్వాలనుకుంటే దక్షిణాదికి సంబంధించిన ఒక అతన్నే, అంటే ఇప్పటి వరకు ఎవరైతే కీలక బాధ్యతలు అన్ని నిర్వహించి ఆ సత్తా ఉన్న నాయకుడినే ఆ జాతీయ అధ్యక్షుడి పదవిలో కూర్చోబెట్టనున్నారు అని అనుకున్నారు. కాకపోతే మొన్నటి వరకు వేరే వాళ్ళ పేరు వినబడింది, వారణాసి రామ్ మాధవ్. ఈయన మన తూర్పుగోదావరి జిల్లా నుంచి, సో ఈయన పేరు వినబడింది. కానీ ఇప్పుడు తమిళనాడుకు సంబంధించిన పళనిస్వామి అన్నామలై, ఈ పేరుకి ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఈయన అటో ఇటో ఒక రోజు రెండు రోజులు అటు ఇటుగా ఎప్పుడు న్యూస్ లోనే ఉంటారనమాట. చాలా కారణాల్లో ఆయన న్యూస్ లోనే ఉంటారు. పళనిస్వామి అన్నామలై ఈయన మనకి ఎలా తెలుసు అంటే తమిళనాడులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఇన్ని రోజులు ఉన్నారు ఆయన. మొన్న ఆయన రాజీనామా చేశారు. ఆ టైంలో ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా స్ట్రాంగ్ గా బయటకు వచ్చాయి. అదేంటంటే దానికి ఆ అధ్యక్ష పదవికి ఆయన అక్కడ రాజీనామా చేస్తూనే ఒక మాట అన్నారనమాట, ఇంకా నెక్స్ట్ పెట్టబోయే అధ్యక్ష పదవిలో కూడా నేనైతే రేస్ లో లేను అండ్ నేను తప్పుకుంటున్నాను. నేను కాకుండా సమర్థవంతమైన నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండడానికి అన్నట్టు ఆయన ఒక మాట అన్నారు. కానీ ఆయన అనునీయులు ఎవరైతే ఉంటారో దీని మీద కొంచెం వాళ్ళైతే విచారమే వ్యక్తం చేశారు. తర్వాత ఈయనని తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి వేరే ఒక కోణం ఉంది అనేది బయటకైతే వచ్చింది. అదేంటి అంటే ఈయనని జాతీయ అధ్యక్షుడిగా చేయడానికి ఇక్కడ నుంచి తప్పించారు అనేది ఒకటైతే వినబడింది. కానీ లోపల చాలా ఉండే అన్నమాట. తమిళనాడులో స్టాలిన్ మీద గట్టిగా బలం పుంజుకోవడానికి బీజేపీ అన్నా డిఎంకేతో కలుస్తుంది. అన్నా డిఎంకే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పళనిస్వామి, ఆయనకి అన్నామలైకి పడదు. సో ఈ రెండు పార్టీలు కనుక క్లబ్ అవ్వాలి, కలవాలి అని అంటే పళనిస్వామి అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండకూడదు అని చెప్పారు. సో ఆ కోరిక మేరకు ఇన్ని ఇక్కడ తప్పించారు. ఇదంతా ఒక బ్యాక్ ఎండ్ లో జరిగిందనమాట. రాజకీయ విశ్లేషకులు కొంతమంది దీన్ని విశ్లేషించారు. కాకపోతే అది కాదట జరిగింది. ఏంటి అంటే ఈయనకి జాతీయ అధ్యక్షుడిగా పదవిని ఇవ్వడానికి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించారు అని అంట. ఎందుకు? ఈయన అంత స్ట్రాంగ్ గా, లేకపోతే ఈయనకి అంత సత్తా ఉందా, అంత గట్టి వ్యక్త అంటే అవును. ఎందుకంటే ఈయన 2011లోనే ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత 2019 వరకు అక్కడ కర్ణాటకలో పోలీస్ ఆఫీసర్ గా ఆయనకి చాలా మంచి పేరుంది. 2019లో దానికి రిజైన్ చేశారు. 2021లో 19లో రిజైన్ చేయగానే ఆయనకి బీజేపీలోకి వచ్చేశారు. 2021లో ఆయనకి తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ పదవిని కట్టబెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆయన ఎంత సమర్థవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నారు అంటే అప్పటి వరకు తమిళనాడులో 2 లేదా 3% వరకు ఉండే బీజేపీ ఓటింగ్ ని ఆయన 11%కి 2024 లోక్సభ ఎలక్షన్స్ కి 11%కి తీసుకొచ్చారు. చాలా హ్యూజ్ ఇంక్రిమెంట్ అనే చెప్పాలి అది. సో అలాంటి ఒక స్ట్రాంగ్ నాయకుడు ఎప్పుడైతే అన్నా డిఎంకే మీద, లేకపోతే అక్కడ పళనిస్వామి మీద గట్టి విమర్శలు అయితే చేస్తూ వచ్చారో ఆ టైంలో అప్పటి వరకు బీజేపీ అన్నా డిఎంకే కలిసికట్టుగా స్నేహితుల్లానే ఉండేవి. కానీ అన్నామలై వల్ల కొంచెం ఆ రెండు పార్టీలు దూరం అవడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు దగ్గర అవుతున్నాయి. సో ఇదేదో నచ్చని అన్నామలై రాజీనామా చేశారు అనుకున్నాం. కాకపోతే దీంట్లో వేరే కోణం ఉంది అన్నట్లు ఇప్పుడు రీసెంట్ గా అయితే బయట పడుతుంది. ఎందుకంటే బీజేపీ నుంచి ఇప్పుడు కొంతమంది నాయకులు జాతీయ అధ్యక్ష పదవిని ఇవ్వడానికి వీళ్ళు అర్హులు కదా అని మనం అనుకోవచ్చు. అందులో ఒకరు జేపీ నడ్డా. ఇప్పుడు ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు అండ్ ఇప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి ఆయనకి రెండు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పినట్టు ఆయన 2 సార్ల పదవిని కూడా ఆయన అయిపోయింది ఆయనది టర్మ్. సో ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ అమిత్ షా, ఈయన ఆల్రెడీ ఎంత బీజేపీ పార్టీ భారాన్ని ఆయన ఎంత మోస్తున్నారో మనందరికీ తెలుసు. సో ఈయనకి మళ్ళీ ఇదొకటి యాడ్ చేయకుండా ఉండేందుకు వేరే కొత్త అధ్యక్షుడిని ఎతుకుతున్నారు. అండ్ రాజ్నాథ్ సింగ్, గడ్కరీ వీళ్ళిద్దరూ ఆల్రెడీ కూడా చేశారు, జాతీయ అధ్యక్షులుగా బీజేపీకి చేశారు. అండ్ ఇంకా కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. వాళ్ళందరికంటే కూడా అన్నామలై పేరు గట్టిగా వినబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే
రానున్న 2026లో తమిళనాడులో లోక్సభ ఎలక్షన్స్ అయితే వస్తాయి. ఆ టైం వరకు డిఎంకే ఈ స్టాలిన్ ని ఆయన నేతృత్వంలోనే డిఎంకేని తొక్కి పెట్టేయాలి అనేది బీజేపీ ఆలోచన అనమాట. ఆలోపు ఇదంతా ఇక్కడ సెట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ నేను తమిళనాడు గురించి చెప్తున్నా, మిగతా దక్షిణాది రాష్ట్రాల గురించి ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడిప్పుడే కొంచెం బీజేపీ బలపడుతుంది, కానీ అధికారం వచ్చే ఛాన్సెస్ మాత్రం అస్సలు లేవు. ఏపీ అక్కడ ఆల్రెడీ కూటమి ప్రభుత్వంగా బీజేపీ అక్కడ ఉండింది. నెక్స్ట్ కేరళ, కర్ణాటక, లేకపోతే మిగతా ప్లేసెస్ లో చూసుకుంటే కొంచెం పర్లేదు, అటు ఇటుగా ఉంది బీజేపీ. కానీ తమిళనాడులో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ లేకపోతే త్రిభాషా విధానం గురించి గట్టిగా ఎవరు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని ప్రశ్నిస్తున్నారు అంటే అది స్టాలిన్. ఆయన ఇక్కడ తమిళనాడు నుంచి. సో ఇక్కడే ఆయన్ని అణిచివేయాలి, మొత్తం ఈ డీలిమిటేషన్ మీద అణిచివేయాలి. అండ్ తమిళనాడులో ఆయన నేతృత్వంలోనే డిఎంకేని అణిచివేయాలి. ఈ పార్టీ మొత్తం కాన రాకుండా చేయాలి. ఇదొక ప్లాన్ తో ఎవరైతే ఇన్ని రోజులు స్టాలిన్ ని గట్టిగా ఎదుర్కొన్నారో అతన్నే మళ్ళీ జాతీయ అధ్యక్షుడిగా పెట్టి మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కంట్రోల్ చేయాలి అనే ఆలోచనలో కూడా మోడీ ఉన్నారు. అండ్ ఈ విషయం ఏదైతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే విషయం ఉందో దీని మీద చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. మొన్న మధ్య అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఆయన అన్నారు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ, కానీ జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవడం కూడా చేత కావట్లేదు వీళ్ళకి అని ఒక మాట అన్నారు. ఆ టైంలో అమిత్ షా ఆయనకు ఒక గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. అదేంటంటే, మీ పార్టీ అంటే కుటుంబ పార్టీ, సో మీరు 5-6 అన్ని పదవుల్ని కట్టబెట్టాలి, కానీ మాది అలా కాదు, 12 కోట్లు 13 కోట్ల మంది సభ్యులున్న పార్టీ. సో మేము ఒక జాతీయ అధ్యక్షుడిని పెట్టుకోవాలి అంటే చాలా ఆలోచించి పెట్టుకోవాలి, దానికి మాకు కొంచెం టైం పడుతుంది అన్నట్టు గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ టైంలో ఏదైతే బీజేపీ మీద ఈ ట్రోలింగ్స్ కానీ లేకపోతే బీజేపీ అధ్యక్షుడిని ఉత్తరాది నుంచా దక్షిణాది నుంచా అని ఒక డైలమా కానీ ఇదంతా పోవాలి అంటే మళ్ళీ కొన్ని రోజులు మనం అందరం అయితే వేచి చూడాలి. బీజేపీ అభిమానులు కూడా వేచి చూడాలి. ఎందుకంటే మోడీ ఏది చేసినా సెన్సేషనే. ఆయన రాష్ట్రాలకి ముఖ్యమంత్రుల్ని పెడుతున్నా సెన్సేషనే, రాష్ట్రపతిని పెడుతున్నా కూడా సెన్సేషనే అనమాట. ఎప్పుడు వాళ్ళు చాలా సమీకరణాలని మోడీ రాజకీయ ఎత్తుల్ని ఇప్పటి వరకు తన్నే వాళ్ళే లేరు అంటే అర్థం చేసుకోండి ఎంత పీక్ వాళ్ళు దాని మీద కూర్చుంటారు అనేది. అంటే ఒక విషయాన్ని కానీ లేకపోతే ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు బీజేపీ ఎంత స్ట్రాంగ్ అన్ని కోణాలని పరిశీలించి తీసుకుంటుంది అనేది మనం ఇన్ని విషయాల్లో బేరీజ్ అయితే వేయొచ్చు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ బీజేపీ అధ్యక్ష పదవి అసలు ఉత్తరాదికి దక్కనుందా, దక్షిణాదికి దక్కనుందా, లేకపోతే దక్షిణాదే అనుకుంటే వారణాసి రామ్ మాధవ్కి దక్షిణాదికే అనుకుంటే వారణాసి రామ్ మాధవ్కి దక్కనుందా, లేకపోతే ఇంతసేపు మనం మాట్లాడుకున్న అన్నామలైకి దక్కనుందా అనేదైతే మనం వేచి చూడాలి.